మీడియా మిత్రులకి నమస్కారం. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన 10 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరి వల్ల సుమారు 25,000 మంది విద్యార్థులు మొన్న జరిగినటువంటి సైనిక్ స్కూల్ అడ్మిషన్స్కి ఎంట్రన్స్ రాసి రేపో మాపో రిజల్ట్ వచ్చిన తర్వాత అడ్మిషన్స్ వస్తాయని ఎదురు చూస్తున్నటువంటి సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 10 సంవత్సరాలు ముగిసిపోయినందున తెలంగాణ విద్యార్థులంతా కూడా నాన్ లోకల్ కోటా అవుతారని ఒక సర్క్యులర్ని కోరుకొండ సైనిక్ స్కూల్ నుంచి ప్రకటించడం జరిగింది. దీనివల్ల 25,000 మంది విద్యార్థులు సైనిక్ స్కూల్లో అడ్మిషన్ కోసం గత ఏడాది కాలం నుంచి కష్టపడి ప్రిపేర్ అయినటువంటి అనేక మంది చిన్నారులు తమకు అడ్మిషన్స్ రాక తెలంగాణ రాష్ట్రంలో ఒక్క సైనిక్ స్కూల్ కూడా లేక అనేక రకాలైనటువంటి ఇబ్బందులకు గురవుతున్న ఈ తరుణంలో ఈరోజు కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి గౌరవనీయులు సంజయ్ సేఠ్ గారిని కలిసి తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్నటువంటి అన్యాయం, ఈ ఒక్క సంవత్సరంలో అయినా ఎంట్రన్స్ రాసినటువంటి విద్యార్థులకి నోటిఫికేషన్లో తెలంగాణ రాష్ట్రానికి సీట్లు ఇవ్వమని లేదు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో 67% కోటాలో తెలంగాణ విద్యార్థుల్ని లోకల్గా కన్సిడర్ చేయమని చెప్పి కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేఠ్ గారిని కలిసి ఇప్పుడు మేము ఒక వినతి పత్రం అందజేయడం జరిగింది. సానుకూలంగా స్పందించినటువంటి మంత్రి గారు ఈరోజు సాయంత్రం 7 గంటలకు వారు మాస్కో వెళ్తున్నానని, 11వ తారీఖుకి వారు రష్యా నుంచి తిరిగి రాగానే రాజ్నాథ్ సింగ్ గారితో కలిసి ఖచ్చితంగా చర్చించి తెలంగాణ విద్యార్థులకి న్యాయం జరిగేలా చేస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. దురదృష్టం 10 సంవత్సరాల్లో అధికారంలో ఉన్నటువంటి అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం కానీ ఒక సైనిక్ స్కూల్ కావాలని దరఖాస్తు పెట్టుకోకపోవడం వల్ల ఇలా తెలంగాణలో ఉన్నటువంటి సుమారు 25,000 మంది విద్యార్థులు ఎవరైతే సైనిక్ స్కూల్లో అడ్మిషన్ కావాలని ఎంట్రన్స్ రాసినరో పాపం ఆ పిల్లల భవిష్యత్ అంతా కూడా అయోమయానికి గురి చేస్తూ ఉన్నటువంటి పరిస్థితులలో తెలంగాణ రాష్ట్రానికి కొత్తగా ఒక 3 సైనిక్ స్కూల్స్ కూడా ఇవ్వాలని చెప్పి నేను గౌరవ మంత్రి సంజయ్ సేఠ్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దీనిపైన కూడా సానుకూలంగా స్పందించినటువంటి మంత్రి గారు వెంటనే రేపటి నుంచి ఆన్లైన్ లోపల అప్లికేషన్ పెడితే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రానికి సైనిక్ స్కూల్ కూడా మంజూరు చేస్తానని హామీ ఇచ్చినందుకు గౌరవ రక్షణ శాఖ మంత్రి సంజయ్ సింగ్ గారికి, సహాయ మంత్రి గారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. రఘునందన్ ఎప్పటికీ మమ్మల్నే తిడతాడని బాధపడేటువంటి మా టీఆర్ఎస్ మిత్రులకి ఒక మాట చెప్పదలుచుకున్నాను. 2017లో భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తెలంగాణలో వరంగల్లో సైనిక్ స్కూల్ పెట్టుకోమని అప్పటి కేంద్ర విద్యాశాఖ రక్షణ శాఖ సహాయ మంత్రి శ్రీపాద నాయక్ గారు ఉత్తర్వులు ఇచ్చినారు. శ్రీపాద నాయక్ గారు 2017లో తెలంగాణకి ఒక సైనిక్ స్కూల్ వరంగల్కి మంజూరు చేస్తే 2021లో పిసిసి అధ్యక్షుని హోదాలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎంపీ నల్గొండ గారు పార్లమెంట్లో ప్రశ్న అడిగితే మీ తెలంగాణ ప్రభుత్వం స్థలం ఇవ్వట్లేదు, సైనిక్ స్కూల్ పట్ల మీ తెలంగాణ ప్రభుత్వం ఆసక్తి చూపడం లేదని రాతపూర్వకంగా పార్లమెంట్లో శ్రీపాద నాయక్ గారు రిప్లై ఇచ్చినారు. 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన నుంచి 2025 వరకు రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోకపోవడం వల్ల తెలంగాణ రాష్ట్రానికి ఒక్క సైనిక్ స్కూల్ కూడా రాలేకపోయింది. దీనివల్ల అనేక మంది విద్యార్థులు నష్టపోతూ ఉన్నారు. నిన్న మొన్న వచ్చినటువంటి ఈ సర్క్యులర్ వల్ల తెలంగాణ ప్రాంత విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని నాకు తెలిసిన వెంటనే విద్యార్థులు వారి తల్లిదండ్రులను తీసుకొని ఈరోజు వచ్చి రక్షణ శాఖ మంత్రి గారిని కలిసి చేయడం జరిగింది. నేను సూటిగా ఒకటే అడగదలుచుకున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని, 10 ఏళ్ళు పాలించినటువంటి ప్రభుత్వం సైనిక్ స్కూల్ 2017లో మంజూరు అయితే 2023 డిసెంబర్లో గద్దె దిగేదాకా వాళ్ళు కనీసం దరఖాస్తు పెట్టి కేంద్రం మంజూరు చేసిన సైనిక్ స్కూల్ కనీసం స్థలం ఇవ్వలేదు. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వానికి కూడా నేను చేసేటువంటి అప్పీల్, 15 నెలలైంది, స్పెసిఫిక్గా మీరు స్థలం ఎక్కడ ఇస్తారో రేపు మీరు తెలియజేస్తే కొత్తగా తెలంగాణకి 3 లేదా 4 సైనిక్ స్కూల్స్ని మంజూరు చేయించి తీసుకొచ్చే బాధ్యతని రఘునందన్ మెదక్ పార్లమెంట్ సభ్యునిగా నేను తీసుకుంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ విద్యార్థుల మానసిక వేదని సహృదయంతో అర్థం చేసుకొని ఈ అకాడమిక్ ఇయర్లో వీళ్ళ అడ్మిషన్స్ కోసం ప్రయత్నం చేస్తానని మాటిచ్చిన కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేఠ్ గారికి నేను మరొకసారి కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ అనండి. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి అస్సలు బాగాలేదు, ఉద్యోగులు డిమాండ్లతోని నన్ను కోసుకొని వండుకొని తింటారా? ఇంత చేతగానితనం తన మాటలలో వ్యక్తపరచడం అనేది ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నటువంటి వ్యక్తికి తగదు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తామంటే
పిసిసి అధ్యక్షుని హోదాలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటల్ని ఒకసారి మా మీడియా మిత్రులు గుర్తు చేసుకోవాలి. మరి ఆ రోజేమో సమ్మెకు బొమ్మని సమ్మెకు మద్దతు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి ఇవాళ ఏం మాట్లాడుతున్నాడు? కోసుక తింటారని. నిన్నెందుకు కోసుక తింటారన్న? మనిషిని కోసుక తింటే విషం అవుతాడు, నిన్ను కోసుక తింటే కూడా అది ప్రజలకు విషం అవుతుందన్న. చేత కాకపోతే పాలన చేత కాకపోతే అయితే లేదని చెప్పండి. కాడి కింద పెట్టి మీరు మళ్ళీ ఎన్నికలకు పోతారా, రాష్ట్ర అసెంబ్లీని డిజాల్వ్ చేస్తారా, ఏదో ఒకటి చేయండి. మీ చేతగానితనానికి ఇప్పుడు వచ్చి కొత్తగా నన్ను కోసుక తిన్నా నేను రూపాయి ఇయ్యను. ఇప్పుడన్నా ఏ ముఖ్యమంత్రి అన్నా ఏ రాష్ట్రంలోనైనా ఇంత అసమర్థంగా ఇంత అస్తవ్యస్తంగా పరిపాలనని కొనసాగించినటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది కేవలం మన ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి గారు తప్ప ఇంకొకటి కాదు. చేత కాకపోవడం ఏందన్నా? ఏం చెప్పిండు? రాహుల్ గాంధీ గారిని తీసుకొచ్చి మీకు ఒకసారి గుర్తు చేయాలి రాజు గారు. ఇవన్నీ పథకాలు ప్రకటిస్తారు కదా, పైసలు ఏడికేలు వస్తాయని చెప్పి మీలాంటి ఒక జర్నలిస్ట్ మిత్రుడు అడిగితే ఆ రోజు రాహుల్ గాంధీ గారు చెప్పినటువంటి మాట, కేసీఆర్ కుటుంబం 1,00,000 కోట్ల రూపాయలు అవినీతి చేసి తిన్నారు, అది గక్కిస్తాం, ఆ పైసల్ని తీసుకొచ్చి తెలంగాణ ప్రజలకు పంచుతాం. నేను 1 అవర్లో మీకు షేర్ చేస్తాను. ఆ ప్రెస్ కట్ ఇప్పుడు ఢిల్లీ ప్రెస్ గ్రూప్లో పెడతాను. రాహుల్ గాంధీ గారి నోట రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారంలో చెప్పించారు, మీరు చెప్పిన ఈ ఉచిత పథకాలకు డబ్బులు ఎక్కడివి అని అడిగితే కేసీఆర్ కుటుంబం దగ్గర నుంచి 1,00,000 కోట్లు గక్కిచ్చి దాంతో పథకాలకు పైసలు ఇస్తా అన్నాడు. మీరు అధికారంలోకి వచ్చి 16 నెలలు దగ్గరికి వచ్చింది. 16 నెలల నుంచి కేసీఆర్ దగ్గర నుంచి కనీసం 16 పైసలు గుంజినరా? మీరు కనీసం ఒక్కళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెట్టినరా? నిన్నడో మొన్న ఒక ఈఎన్సీని జైల్లో పెట్టిరు తప్ప మీరు చేసింది ఏం లేదు. పరిపాలన చేతగాక కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ప్రజల్ని తెలంగాణ సమాజాన్ని అడుగు అడుగునా మోసం చేస్తుందనేది తెలంగాణ సమాజం గుర్తించినటువంటి అంశం. మార్కెట్లో తెలంగాణ నమ్మే పరిస్థితి లేదండి. ఇది రేవంత్ రెడ్డి గారిని నమ్ముతలేదు, రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారిని నమ్ముతలేరని ఆయన బాధ చెప్పుకుంటే మంచిగా ఉంటుంది. కానీ తెలంగాణ చాలా గొప్పగా ఎదుగుతున్నటువంటి రాష్ట్రం, అనేక రకాలైనటువంటి వనరులు ఉన్నటువంటి రాష్ట్రం. తెలంగాణలోని ప్రజలు నమ్ముతలేరు, లేదా బ్యాంకులు నమ్ముతలేవు, ఢిల్లీకి వస్తే ఈడు చెప్పులు ఎత్తుకపోతాడు, ఇట్లాంటి భాష మాట్లాడడం అనేది ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తికి తగదు. తెలంగాణకు బరాబరి పరపతి ఉంది, ఢిల్లీలో అందరూ నమ్ముతురు కాబట్టే పోయిన నెల కదా జనవరి 2025లో నువ్వు వస్తే 10,000 కోట్లు కేంద్రం పూచికత్తు ఇచ్చి నీకు లోన్ ఇచ్చింది కదా. ఇదే 2025 జనవరిలో కదా నువ్వు 10,000 కోట్లు అప్పు తీసుకుపోయి రైతులకి రైతు బంద్ చేస్తా అని చెప్పి నువ్వు తీసుకుపోయిన డబ్బులు. మరి పరపతి లేకపోతే 10,000 కోట్లు ఎట్లొచ్చినాయి? నువ్వు ముఖ్యమంత్రి అయినాక 1,50,000 కోట్ల అప్పు ఎట్లా పుట్టింది? ఇవి ఆడలేక మధ్యలో ఓడింది అన్నట్టు మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి గారు తప్ప ఇంకొకటి కాదు. మల్లికార్జున్ ఖర్గే చేసిన వ్యాఖ్యలు మీ దృష్టికి కూడా వచ్చినాయి. 16వ తారీఖు నాడు పీఎంకి తెలిసే జమ్మూ కాశ్మీర్ పర్యటన రద్దు చేసుకున్నాడు, కానీ టూరిస్టులను కాపాడంలో విఫలమైన తనను మాత్రం తను కాపాడుకున్నాడని కామెంట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఈ దేశ రక్షణ విషయంలో అనేక సార్లు పక్క దేశాలతో రాజీ అయ్యేటువంటి మాటలు మాట్లాడుతుంది, పాకిస్తాన్కి అనుకూలంగా ఉండే మాటలు మాట్లాడుతుంది తప్ప ఈ దేశ ప్రజల హితం కోరి ఎన్నడూ పనిచేయలేదు. ఒకవేళ ఈ దేశ ఇంటెలిజెన్స్ కానీ డిఫెన్స్ కానీ ప్రధానమంత్రి గారికి కానీ ఆ సమాచారం తెలిస్తే అందరికంటే ముందు దేశ భద్రత కోసం నేషన్ ఫస్ట్ పార్టీ నెక్స్ట్ ఇండివిజువల్స్ లాస్ట్ అని కొట్లాడేటువంటి పార్టీలో పుట్టి పెరిగి ఎదిగినటువంటి నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రజల ప్రాణాలని పనంగా పెట్టారు. అది కేవలం కాంగ్రెస్ సంస్కృతి తప్ప ఇంకొకటి కాదు. దేశమంతా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో సంఘటితమై పాకిస్తాన్కే ఉప్పర్ బదలాలేవు అంటుంటే కాంగ్రెస్ పార్టీకి ఏం రోగమో నాకు అర్థం కాదు. నరేంద్ర మోడీ గారికి ముందే తెలుసు. నరేంద్ర మోడీ గారు సౌదీ అరేబియాలో ఉన్నారు, తన ప్రోగ్రాం రద్దు చేసుకొని మరీ వచ్చిండ్రు, వచ్చి ఎయిర్పోర్ట్ నుంచే సమీక్ష చేస్తూ ఉన్నాడు. కాంగ్రెస్ ఈ దేశ హితం కోసం ఏ రోజు పనిచేయలేదు. ఈ రోజు కూడా దేశ ప్రజలంతా ఒక దిక్కుంటే కాంగ్రెస్ పార్టీ ఒక దిక్కుంది. ఇది దురదృష్టం. ఖర్గే గారు లాంటి ఒక సీనియర్ పొలిటీషియన్ అట్లా మాట్లాడడం అనేది కాంగ్రెస్ పార్టీ దిగజారుడుతనానికి నిదర్శనం. కేంద్రం ఏం చేసినా సపోర్ట్ ఇస్తామని చెప్పి చివరికి స్టేట్మెంట్ ఇచ్చారు. నోరుతో నవ్వడం, నొసలతో ఎక్కిరించడం కాంగ్రెస్ పార్టీకి అలవాటు. అఖిలపక్ష సమావేశంలోమో మీరు ఏం తీసుకున్నా సపోర్ట్ చేస్తామని మాట్లాడతారు. బయటికి వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి నరేంద్ర మోడీ గారికి 3 రోజుల ముందే తెలుసని ఎవరిని బదనాం చేద్దాం అనుకుంటున్నారు మీరు? నరేంద్ర మోడీ అంటే ఈ దేశ ప్రధానమంత్రి గారు. ఈ దేశ ప్రధానమంత్రి గౌరవాన్ని తగ్గించి పాకిస్తానానికి ఊరట కలిగించేటువంటి మాటలు మాట్లాడేటువంటి ఇట్లాంటి మనుషులని ఏమనాలనేది ఒకసారి దేశ ప్రజలు ఆలోచించుకోవాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.